ఈ ఏడాది నవంబర్ నాటికి చినకాకానిలోని 100 పడకల ఆస్పత్రి సిద్ధం కాగలదన్న ఆశాభావాన్ని ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు వ్యక్తం చేశారు. అని చెప్పి ఇప్పుడే మేము మా టీవీ గారితోనూ మా ఎస్సీ గారితో డిస్కస్ చేసాం. అది కూడా నవంబర్ కల్లా అందుబాటులోకి వచ్చే విధంగా, దేనికంటే చాలా ఇంపార్టెంట్ ఉంది. వాళ్ళ 100 బెడ్స్ రాజధాని వర్కర్స్ కానీ ఇక్కడ కానీ, అలాగే ఇప్పుడు ఎయిమ్స్ కూడా దాదాపు 4000 ఓపీ వెళ్ళిపోయింది. చాలా మంది రిటర్న్ అవుతున్నారు. అవసరాల దృష్ట్యా తొందరగానే పూర్తి చేస్తాం. హాస్పిటల్ అందుబాటులో వస్తే ఓపీ వచ్చేసినట్లే కదా. అంటే బిల్డింగ్ అందుబాటులో వస్తే ఆటోమేటిక్ ఓపీ మనం దాన్ని చేస్తాం. అదే ఇబ్బంది. అది ఛాలెంజ్గానే తీసుకున్నాం. ఇక్కడ పిఠాపురం కూడా తొందరగా పూర్తి చేయాలి. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఒక హాస్పిటల్ మనం ఇలాంటివి కట్టాలి అనేది త్వరలోనే అది కూడా నిర్ణయం వస్తుంది. 175 కాన్స్టిట్యూన్సీలో మినిమం ఒక 100 కాన్స్టిట్యూన్సీలోనూ ఇలాంటి హాస్పిటల్ అందుబాటులోకి రావాలనేది